హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మేము పాండిచ్చేరిలో ఉన్న ఒక అందమైన బర్డ్స్ పార్క్కి వెళ్తున్నాము. దట్ ఈస్ గరుడ పార్క్. ఇక్కడ ఎన్నో రకాల రంగురంగుల పక్షుల దగ్గర నుంచి ఎన్నో టైప్స్ ఆఫ్ ఫామ్ ఎనిమల్స్ అన్నీ చూడొచ్చు. కాబట్టి వీడియోని చివరి వరకు అయితే చూడండి. మరియు ఆలస్యం చేయకుండా మనం ఈ పార్క్లో అయితే ఎంటర్ అయిపోయి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. సో ఫ్రెండ్స్, మేమైతే ఆఫ్టర్నూన్ టైం అయితే వెళ్ళాము. ఎవరికైనా ప్రశాంతమైన వాతావరణంలో నేచర్ను ఎంజాయ్ చేస్తూ వివిధ రకాల పక్షులు, ఫామ్ యానిమల్స్ను దగ్గర నుంచి చూడాలనిపిస్తే మాత్రం ఈ ప్లేస్కి తప్పకుండా రావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చుతాయి. అందుకే మా బాబుని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చాము. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫామ్ యానిమల్స్ మరియు బర్డ్స్ అయితే ఉన్నాయి. మాకు ఒక డిఫరెంట్ వైబ్, యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూసారు కదా, డాంకీస్ దగ్గర నుంచి హార్సెస్, ఈచ్ అండ్ ఎవ్రీ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చెప్పాలంటే మనం జూకి వెళ్తే అక్కడ దూరం నుంచి చూడవలసిందే, కానీ వాటిని దగ్గరికి వెళ్ళి టచ్ చేయడం, ఫీడ్ చేయడం లేదా వాటితో ఫొటోస్ తీసుకోవడం అస్సలు సాధ్యం కాదు. సేఫ్టీ రీజన్స్, క్రౌడ్ వల్ల దూరం నుంచి చూడాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి పార్కుల్లో మాత్రము ఫామ్ యానిమల్స్ను చాలా దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉంటుంది. సో కొన్ని యానిమల్స్కి ఫీడ్ చేయడం, వాటితో ఫొటోస్ తీసుకోవడం, వాటి ప్రవర్తనను దగ్గరగా గమనించడం కూడా చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు, ఇది చాలా మంచి అనుభవంగా ఉంటుంది పిల్లలకి. అందుకే నా అభిప్రాయం ప్రకారము ఇట్లాంటి పార్క్స్ అనేవి ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి తప్పకుండా అయితే విజిట్ చేస్తే మాత్రం బెస్ట్ అని ఉంటుంది. పిల్లలకు సరదాగా పాటు కొత్త విషయాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఇది ఇక్కడ బెస్ట్ ఎక్స్పీరియన్స్లో ఒక్కటి అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ర్యాట్స్, హ్యామ్స్టర్స్, అది కూడా వైట్ కలర్, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. సో చాలా బాగా అనిపించింది. సో మేమైతే క్యాట్ జోన్కి అయితే వెళ్ళాము. సో క్యాట్ జోన్, ఫిషెస్ జోన్, ప్యారెట్స్ జోన్, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ మేము చూడొచ్చు. సో ఇది ప్యారెట్ జోన్ అన్నమాట. సో మొత్తానికి మీరు పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేస్తే, ముఖ్యంగా యానిమల్స్ మరియు బర్డ్స్ అంటే ఇష్టం ఉంటే గరుడ పార్క్ని తప్పకుండా మీ లిస్ట్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, బర్డ్స్తో అయితే మా వారు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్పెషలీ మకావ్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపించింది. సో చిన్న చిలుకలు, ఎన్ని చిలుకలు అసలు చెప్పడానికి, అసలు ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తుంటే అసలు నాకైతే అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది.
సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూద్దాము ఇంకా ఈ పార్క్లో ఏ వెరైటీ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయో. సో నిజంగా చెప్పాలంటే మనమందరం ఇప్పుడు సిటీ కల్చర్కి బాగా అలవాటు అయిపోయాము. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఆవులు, కోళ్ళు, బాతులు, పావురాలు, చిలుకలు ఇటువంటి అన్ని పక్షులు, ఫామ్ ఎనిమల్స్తో ఆడుకునే వాళ్ళము, దగ్గర నుంచి చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు సిటీ లైఫ్కి అలవాటు అయ్యాక అటువంటి అనుభవాలన్నీ చాలా అరుదుగా అయితే మారిపోయాయి. ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఫోన్లో వీడియో ద్వారానే ఇటువంటి టీవీలో ఇటువంటి జంతువులనైతే పక్షులనైతే చూస్తున్నాము. మన పిల్లల పరిస్థితి అయితే అసలు ఇంకా వేరని చెప్పాలంటే. వాళ్ళు ఎక్కువగా పుస్తకాలలో లేదా మొబైల్ వీడియోలలో మాత్రమే వీటిని అయితే చూస్తున్నారు. నిజంగా దగ్గరికి చూసే అవకాశం చాలా తక్కువ అయిపోయింది. అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటి పార్కులకు, నేచర్ స్పాట్స్కి పిల్లలకి తీసుకుని వెళ్ళడం చాలా మంచిదని నాకైతే అనిపించింది. ఇట్లా వెళ్ళడం వలన జంతువులపై, పక్షులపై ప్రేమ, ఆసక్తి, కేర్ అనే అనుభవాలు వాళ్ళు పెరుగుతాయన్నమాట. అట్లాగే ప్రకృతితో కనెక్ట్ అయ్యి అవకాశం కూడా లభిస్తుంది. ఇది నా అభిప్రాయము. మీకేమనిపిస్తుందో కింద నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీ కమెంట్స్ చదవడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో ఇది స్నేక్ జోన్ అన్నమాట. సో మీకు కనుక స్నేక్స్ అంటే అంత ఇష్టం ఉంటే, భయం లేకపోతే మీరు స్నేక్స్ కూడా హాయిగా పట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్నేక్స్ని పట్టుకోవడం, వాళ్ళకి ఫీడ్ చేయడం కానీ, బర్డ్స్కి పట్టుకోవడం కానీ, ఇటువంటి అన్ని థింగ్స్ యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే మేము తీసుకున్న టికెట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సపరేట్గా మళ్ళీ పే చేయాల్సిన అయితే అవసరం ఉండదు. ఇక్కడ చూసారుగా మా వారు స్నేక్స్తో చాలా కూల్గా అయితే హ్యాండిల్ చేస్తున్నారు. వామ్మో, ఈ స్టాఫ్ అయితే చిన్న పిల్లలు బొమ్మలతో ఆడుకున్నట్టుగా ఎంతో కాన్ఫిడెంట్గా అయితే పట్టుకుంటున్నారు. బహుశా వాళ్ళకి వాటి గురించి మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల కావచ్చు. కానీ నాకైతే అలా కాదు. నిజం చెప్పాలంటే పాములను చూస్తేనే నాకు చాలా భయం వేస్తుంది. దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం సంగతి పక్కన పెడితే చూడ్డానికి కొంచెం భయంగా అయితే అనిపించింది. అందుకే నేను మాత్రం దూరంగానే నిలబడి చూస్తూ అట్లా వీడియో అయితే తీశాను. మీలో కూడా నాలాగే పాములకు భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్ చేయండి. లేక మా వారిలా ధైర్యంగా హ్యాండిల్ చేయగలుగుతారా అని కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి అనుభవాలు జీవితంలో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలని అనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇదొక మంచి ఎక్స్పీరియన్స్గా, కొత్త మెమొరబుల్ ఎక్స్పీరియన్స్గా అయితే ఉంటుంది. ఫామ్ ఎనిమల్స్ దగ్గర చూడడం, వాటికి ఫీడ్ చేయడం, వాటితో ఫోటోలు తీసుకోవడం, వాటి గురించి తెలుసుకోవడం వంటి అనుభవాలు ప్రతిరోజు అయితే దొరికేవి కావు. కాబట్టి మీరు కూడా పాండిచ్చేరికి వస్తే మాత్రం ఇక్కడ గరుడ పార్క్లో తప్పకుండా విజిట్ చేయండి. ఫ్యామిలీతో కలిసి మంచి టైం స్పెండ్ చేయడంతో పాటు ఒక మంచి అనుభూతిని కూడా తీసుకుని వెళ్తారు. నా తరపున అయితే ఈ ప్లేస్కి ఖచ్చితంగా ఒక థమ్స్ అప్. సో ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ తెలుగు వీడియోల కోసం అయితే మీకు మా ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. పక్కనున్న బెల్ నోటిఫికేషన్కి అయితే ఆన్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. అండ్ మీకు ఈ వీడియోలో మీకు నచ్చింది పార్ట్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.